వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తమిళనాడులో ఘన విజయం సాధించిన టీవీకే పార్టీ సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన దాదాపు 2-3 రోజులు చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం, చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో చాలా నాటకీయ ఫక్కీలో ఆయన సినిమా వ్యక్తి కాబట్టి సినిమా ఫక్కీలో చాలా హై డ్రామా నడిచింది. ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు ఎట్టకేలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తర్వాత విజయ్ ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మనకు తెలిసిందే. వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఆయన గురించి మన సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టడం, అది తర్వాత విజయ్ కూడా ఏంటంటే తన యొక్క సీఎంగా, ముఖ్యమంత్రిగా తన ప్రతి కదలిక, ప్రతి సమావేశం వీటన్నిటిని కూడా ఒక ప్రచారంగా మార్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన బయటికి రిలీజ్ చేస్తున్నటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదం అవుతున్నాయి. అయితే ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అవన్నీ మామూలు అని సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. లేదు ఇది కొంచెం ఎక్కువ అవుతోంది, పబ్లిసిటీ అనేటువంటిది ఎక్కువ అవుతుంది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సినీ స్టార్గా కోట్లాది అభిమానులు సంపాదించినటువంటి ఆయన ఆ పార్టీ పెట్టడం దగ్గర నుంచి సీఎంగా ప్రమాణం చేసే వరకు కూడా ప్రత్యేకమైన ప్రయాణం చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ విజయ్ పాలనలో కనిపిస్తున్నటువంటి శైలి ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. దెబ్బకి ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఆయన విపరీతంగా ట్రోల్ చేసినటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఆయన పట్ల పాజిటివిటీ కనిపిస్తుంది. అందుకు కారణం ఇక్కడ ఒక స్టార్ లీడర్తో కంపారిజన్ కూడా కావచ్చు అనేటువంటిది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కంపారిజను. ఏది మన సింగిల్గా పార్టీ పెట్టి సింగిల్గా ఇది మెజార్టీలోకి వచ్చాడు, పదవిలోకి వచ్చాడు అనేటువంటిది ఆ కంపారిజన్ కూడా ఉంది. కాకపోతే విజయ్ శైలిలో సినిమాటిక్ టచ్ ఎక్కువగా కనిపిస్తుంది అనేటువంటిది. ప్రమాణ స్వీకార సమయంలో కూడా సెల్ఫీ వీడియో తీయటం, ప్రతిపక్ష నేతల్ని కలవటం, పాలనాపరంగా దూకుడు నిర్ణయాలు, ఒక చైల్డ్ యాక్టివిస్ట్ రిక్వెస్ట్ తోటి సచివాలయంలో కుర్చీపై వేసిన టవల్ని తీసేయడం, టిఫిన్ బాక్స్ తెచ్చుకుని భోజనం చేస్తున్నట్టు వైరల్ అయిన ఏఐ ఫోటోలు, ఇలా ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో ఒక పబ్లిసిటీ బ్యాక్గ్రౌండ్తో జరుగుతున్నవి. అయితే తాజాగా దివ్యాంగుల సంఘాలతో జరిగినటువంటి మీటింగ్లో ఒక వీడియో రీల్ బయటకు రావటం అనేటువంటిది బాగా చర్చనీయాంశం అయింది. అది కొంచెం దుమారం కూడా రేగింది. పాలనా సమావేశాలకు సంబంధించినటువంటి వీడియో అధికారికంగా బయటకు రావడం ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు పలువురు ప్రశ్నిస్తున్నారు. మరీ సినిమా ప్రమోషన్ లాగా మార్చేయటం ఏంటి అంటున్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏమో విజయ్ ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు, నిజంగానే ఆయన సాదాసీదా జీవన శైలి ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అయితే అధికారిక సమావేశాలను రీల్గా మార్చడం, ఏఐ ఫోటోలు వాడటం, పాలనని ప్రచారంగా మార్చడం ఇవన్నీ కూడా సరైన దానికి కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో దివ్యాంగుల హక్కుల ఉద్యమకారుడు డాక్టర్ పి సింహచంద్రన్ ఆయన స్పందించారు. సీఎం అనుమతి తీసుకుని ఆ వీడియో తీశాను, అందులో తప్పే ఉంది అంటూ ఆయన చెప్పారు. సినిమా స్టార్ కావడం వల్ల ఆయన ప్రతి చర్యలోనూ ఒక సినిమాటిక్ ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి పాలించాలి అని స్టాలిన్, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సినీ ప్రముఖులు, అలాగే ఇటు మిత్రపక్షాలు కూడా సూచిస్తున్నాయి. అయినా కూడా ఇప్పటికిప్పుడు విజయ్ అందులోంచి బయటపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా వాళ్ళ క్రేజ్ని వాళ్ళు అలాగే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి చర్యలు ఆయనకి ప్రజాదరణను పెంచినా కూడా రాజకీయ విమర్శలకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది, పాలనలో గంభీరత తగ్గిపోతుంది, ప్రచారం హద్దు దాడుతోంది అని ఈ విమర్శలు గుప్పించేందుకు ప్రతిపక్షాలకి స్వయంగా విజయ్ ఆయుధం అందించినట్లు అవుతుంది అనేటువంటి కూడా ఒక విమర్శ ఉంది. రియల్ కల్చర్ అనేది కొత్త కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ముఖ్యంగా యువ నాయకులు సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా వేదికల్ని పాలనలో భాగం చేసుకుంటున్నారు. అంతెందుకు తెలంగాణ, ఏపీలో చోటా మోటా నేతల దగ్గర నుంచి మంత్రులు, ఇంకా ఎమ్మెల్యేలు తమ సమావేశాలు, ప్రజా కార్యక్రమాలు రీల్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ముఖ్యమంత్రులు అధికారిక పేజీల్లో చిన్న వీడియోలు, రీల్స్ ద్వారా తమ పాలనలోని నిర్ణయాలను ప్రజలకు చెప్పటం, ప్రజలకు చేరవేయటం, అలాగే మన్ కీ బాత్ వంటి కార్యక్రమాలతో డిజిటల్ కంటెంట్గా మార్చి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటం, ఇలాగా మరి విజయ్ విషయంలో ఎందుకు ఈ చర్చ అనేటువంటిది కూడా ఒకటి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే విజయ్ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం వల్ల కొంత ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నాడు అనేటువంటిది బాగా
ఇదిలోకి వస్తున్నటువంటి అంశం. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఆ మధ్యన ఇది మన కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా చేస్తున్నటువంటి తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఏది ఒక పక్క అహ్మదాబాద్లో ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆయన అక్కడ పర్యవేక్షించడానికి వెళ్ళినప్పుడు అవి రీల్స్ కింద చేసుకోవడం అనేటువంటిది కూడా పెద్ద దుమారం రేగింది. అదే అంటే అది హద్దు దాటనంత వరకు ఇబ్బంది లేదు, కానీ హద్దు మీరి ప్రచారం కింద మారితే మాత్రం రకరకాల రాజకీయ విమర్శలకి దారితీయచ్చు. అది కాక ఒక పక్క స్టాలిన్ ఏమో ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, మధ్యంతర ఎన్నికలు వస్తాయి అంటూ వాళ్ళ శ్రేణులకి, పార్టీ శ్రేణులకు పిలిపించి మనం ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తామంటాం. ఇవన్నీ కూడా రకరకాల పరిణామాలు విజయ్ చుట్టూ ఒక ఉచ్చులాగా బిగుసుకుంటున్నాయా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా సరే విజయ్ మాత్రం సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చూడాలి ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.